నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. నెల రోజుల క్రితం ఏపీ రాజకీయాలలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆ పార్టీ నాయకురాలు మాధురి సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోని లైక్ చేసి కేకే న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి మ్యాటర్లోకి వెళ్ళిపోతే మీడియా మొత్తం వీరి చుట్టూనే తిరుగుతోంది. జాతీయ మీడియా సైతం వీరికి ప్రాధాన్యం ఇవ్వక తప్పలేదు. ఇక ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఇలా ఏ సామాజిక మాధ్యమం చూసుకున్నా వీరే హాట్ టాపిక్గా నిలిచారు. ఈ క్రమంలోనే మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత కోలుకున్నారు. తర్వాత దువ్వాడ శ్రీనివాస్ భార్య, పిల్లలు గొడవ చేయడంతో ఈ వ్యవహారం మరింత రచ్చకెక్కింది. ఇది సహజంగానే వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ సమావేశంలో కనిపించారు. మాధురి భర్త సీన్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన తన భార్యనే వెనకేసుకొచ్చారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ తాను సంపాదించిన ఆస్తులను మాధురి పేరు మీద రాశారని అప్పట్లో ఆయన భార్య ఆరోపించారు. ఇక ఇప్పటికీ ఈ వివాదం సద్దు మరగనప్పటికీ ఏదో ఒక రూపంలో మీడియాలో సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఇక తాజాగా దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఒక వీడియోలో కనిపించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. దీంతో మళ్ళీ మీడియా వీరి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. ఏకంగా ప్రమోషన్ల వరకు వచ్చారు శ్రీనివాస్, మాధురి. ఒక ప్రమోషనల్ వీడియోలో కనిపించారు. ముందుగా బైక్ పై శ్రీనివాస్, మాధురి వచ్చారు. శ్రీనివాస్ వెనకాల కూర్చున్న మాధురి ఆయనను గట్టిగా పట్టుకున్నారు. శ్రీనివాస్ వేగంగా ఎలక్ట్రికల్ స్కూటీ డ్రైవ్ చేశారు. ఆ తర్వాత మాధురి కూడా ఎలక్ట్రికల్ స్కూటీని సింగిల్గా డ్రైవ్ చేశారు. అయితే వీరిద్దరి ఎపిసోడ్ అప్పట్లో మీడియాలో సంచలనంగా మారింది. దీంతో ఒక్కసారిగా వీరిద్దరు ఫేమస్ అయిపోయారు. ఫలితంగా పలు కంపెనీలు వీరితో ప్రమోషనల్ వీడియోలు చేయిస్తున్నాయి. అందులో ఒక ఎలక్ట్రికల్ స్కూటీ కంపెనీ వీరిద్దరితో ప్రమోషనల్ వీడియో రూపొందించింది. ఆ కంపెనీ వీరిద్దరికి భారీగానే రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో వీరిద్దరూ జంటగా ఆ కంపెనీకి ప్రమోషన్ చేశారు. అయితే మొన్నటిదాకా విడివిడిగా ఉంటున్నామని చెప్పిన వీరు ఇప్పుడు కలిసే ఉంటున్నారని తెలుస్తుంది. ఈ లెక్కను చూస్తే మాధురి తన మొదటి భర్తతో విడిపోయినట్లేనని, శ్రీనివాస్ కూడా తన మొదటి భార్యకు పూర్తిగా దూరం అయినట్లేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక టీడీపీ శ్రేణులు ఈ వీడియోని పదే పదే సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. దువ్వాడ, ఈ రేంజ్లో దువ్వేశావా, మరీ ఓపెన్గానా? మీడియాలో మరోసారి ట్రెండ్ అయిపోతున్నారు. ఇక మిమ్మల్ని ఆపేవాడు ఎవడూ లేడు. దూసుకుపోండి, వేగంగా రెచ్చిపోండి, ఆకాశమే హద్దుగా. రాజకీయాలలో విలువలు నాశనమయ్యాయి. దీనికి నిదర్శనమే ఈ వీడియో అంటూ టీడీపీ శ్రేణులు సామాజిక మాధ్యమాలలో ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.